ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనం చర్చించుకునేటువంటి అంశము యోగ సాధన ద్వారా సహజమైన రీతిలో సిద్ధి ప్రాప్తి ఎలా అవుతుంది. సిద్ధి అనగా సక్సెస్ అవ్వడం. మనం ఎంచుకున్నటువంటి ఈ దివ్యమైన మార్గంలో అనేక రకాల వ్యర్థ సంకల్పాలు కొందరికి వస్తూ ఉంటాయి. వ్యర్థమైన ఆలోచనలు, పరచింతన, పరదర్శనము, ఇలాంటి చక్రంలో కొన్నిసార్లు కొందరు వస్తూనే ఉంటారన్నమాట. పరచింతన, పరదర్శనం, వ్యర్థ చింతన అలాంటివి వచ్చే సమయంలో వాటిని మనం సహజమైన రీతిలో ఎలా దాటేయాలి అనే అంశం గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాము. పరదర్శనము, పరచింతన, ఇతర ఆత్మల గురించి అతిగా ఆలోచించడం, దానినే పరచింతన అని అంటాం. పరదర్శనం ఇతర ఆత్మల యొక్క వ్యర్థ కర్మల గురించి మనం అతిగా చింతన చేయడం, చర్చించడం, దాని గురించి ఇతరులకు ప్రచారం చేయడం. ఇలాంటి సంస్కారాలలో ఒకవేళ మన మనసు అతిగా ఇరుక్కుపోయిందనుకోండి, మనం ఎంచుకున్నటువంటి ఈ మార్గంలో సహజమైన రీతిలో సహజంగా సిద్ధిని పొందలేకపోతూ ఉంటాము. పరచింతనకు, పరదర్శనకు సమయం మనకు తెలియకుండానే ఎంతో వృధా అవుతూనే ఉంటుంది. వృధా చేసుకుంటాం. అలా వృధా చేసుకునే సమయాల్లో మనకి అర్థం కూడా కాదు మనం చేస్తున్న తప్పేంటి. తప్పు ఈరోజు మీరు క్లియర్గా తెలుసుకుంటారు. ఎంత అతిగా నా మనసు వ్యర్థ చింతన చేస్తోందో అంత ఫాస్ట్గా శక్తిహీనమైనటువంటి మనస్సుకు ఏ విషయమైనా కానీ సహజంగా తీసుకోలేకపోతూ ఉంటుంది. నేడు సమాజంలో కొందరు మనుషులు ఎలా అయిపోయారంటే అతి చిన్న విషయం కూడా మరి ఈజీగా తీసుకోలేకపోతుంటారు. అతిగా దాని గురించి ఆలోచించడం, తము ఏంటి అనేది మర్చిపోయి తను ఎంచుకుంది ఇంత తను చేస్తుంది సహజమైందా కాదా, పరిచింతననా వ్యర్థ చింతననా, దాని యొక్క డిఫరెన్స్ని తెలుసుకోలేకపోతూ ఉంటారు. అలా డిఫరెన్స్ కూడా ఏంటో తెలుసుకోలేనటువంటి ఒక కన్ఫ్యూజన్ అనేది మైండ్కి ఏర్పడుతూ ఉంటుంది. కన్ఫ్యూజ్ మైండ్ అంటే ప్రతి విషయం గురించి అతిగా ఆలోచించడం. దీని వలన మనం ఎంత కష్టపడ్డా పరమాత్ముడి యందు సహజమైన రీతిలో మనసును లగ్నం చేయలేకపోతూ ఉంటాం. ఎప్పుడైతే సహజమైన రీతిలో మనస్సు భగవంతుడి యందు లగ్నం అవ్వదో, వారికి లగ్నం అవ్వటంతో దొరికేటువంటి సుఖం యొక్క అనుభూతి చేయలేకపోతూ ఉంటుంది. సహజమైన రీతిలో పరమాత్మ యొక్క స్మృతి ద్వారా ఏకాగ్రత శక్తిని పెంచుకొని మనస్సు భగవంతుడి యందు లగ్నం అవ్వటంతో మెంటలీ రిలాక్సేషన్ అనేది రాజయోగ అభ్యాస సాధన ద్వారా ఖచ్చితంగా అవుతూ ఉంటుంది. కానీ ఒకవేళ నా మనస్సు వ్యర్థ చింతన, పరచింతన, పరదర్శనం మాత్రమే చేస్తూ ఉంటే పరమాత్ముడి యొక్క శక్తిని పొందలేకపోతూ ఉంటాం అన్నమాట. ఇలాంటి చక్రం నుండి శాశ్వతంగా మన మనస్సుని బయటకు ఎలా తీసుకొని రావాలి అంటే మనం ఇతర ఆత్మల యొక్క మైనస్ పాయింట్స్. ఇతర ఆత్మల మైనస్ పాయింట్ అంటే ఏంటి? కొందరు వ్యక్తులు ఉంటారు. ఆ వ్యక్తుల యొక్క స్వభావం ఏంటి అంటే సంతోషంగా ఉండలేకపోవడం, తృప్తిగా ఉండలేకపోవడం, జీవితంతో శాంతిగా ఉండలేకపోవడం,
అలా వారికి వారి యొక్క లైఫ్తో సంతుష్టత, సంతృప్తి అనేది లేకపోవటంతో వారు అతి ఇంద్రియ సుఖం యొక్క సహజమైన అనుభూతిని చేయలేకపోతూ ఉంటారు. ఓకే, అలా సహజమైన రీతిలో అనుభూతిని మనసు ఎప్పుడైతే చేయలేకపోతూ ఉంటుందో వారికి ఆనందం యొక్క అనుభూతిని అవ్వలేకపోతూ ఉంటుంది. మనం ఈరోజు చర్చించుకుంటున్న టాపిక్ ఏంటి అంటే సహజమైన రీతిలో సిద్ధిని పొందడం. వారు అంత కష్టపడ్డా ఫైనలీ వారికి కావలసినటువంటి రిలాక్సేషన్, ఆనందానుభూతి అవ్వలేకపోతూ ఉంటుంది. దానికి ఇవన్నీ కారణాలని మనం తెలుసుకుంటూ ఉన్నాము. మనం ప్రతి ఒక్కరి పాత్రను చూస్తూ ఉన్నప్పుడు ఎదుటి ఆత్మ అభినయం చేస్తున్నటువంటి పాత్ర, ఎదుటాత్మ ఎలాంటి పాత్రను అభినయం చేస్తుంది? వ్యర్థ పాత్రన లేదా సమర్థవంతమైన పాత్రన, పరచింతనతో కూడినటువంటి పాత్రన? ఎవరు ఎలాంటి పాత్రను పోషిస్తున్నా దాని యొక్క రిజల్ట్ ఎవరు చేస్తున్నారో వారే పొందుతారు. మన యొక్క మైండ్ యొక్క స్ట్రెంగ్త్ శక్తిహీనంగా మారినప్పుడు ఆనందానుభూతిని చేయలేకపోతూ ఉంటుంది. అలా ఆనందానుభూతి చేయలేని సమయంలో వారికి నిరుత్సాహమే కనిపిస్తూ ఉంటుంది. చేస్తున్నటువంటి సాధనలో సిద్ధి అంటే సక్సెస్ అనేది కనపడదు. సక్సెస్ యొక్క అర్థం ఏంటంటే రియల్ హ్యాపీనెస్ యొక్క అనుభవం, రియల్ హ్యాపీనెస్. కొంచెం సమయం కోసమైనా మెంటల్గా రిలాక్స్ ఉండాలి, సంతోషంగా ఉండాలి. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు కొందరు టూర్కి వెళ్ళొస్తూ ఉంటారు, సైట్స్ని చూసి వస్తుంటారు. ఇంకొంతమంది వ్యక్తులు విహార యాత్రలకు కూడా వెళ్ళి వస్తుంటారు. అలా విహార యాత్రలు చేసి వచ్చిన తర్వాత మెంటల్లీ రిలాక్సేషన్ దొరుకుతుంది. ఫ్యామిలీతో అలా టైం స్పెండ్ చేయటంతో హ్యాపీనెస్ వస్తుందని చాలామంది మనం బయటకు వెళ్ళిస్తూ ఉంటాం. ఇక్కడ మనకు కావాల్సింది లైఫ్లో సక్సెస్, సిద్ధి. ఆ యొక్క సక్సెస్ దొరకడానికి, సిద్ధి దొరకడానికి అది ఉంది ఒక దగ్గర, మానవుడు వెతుకుతుంది మరొక చోటు. ఆంతరిక ఆనందం అంటే నా మనస్సుకు శక్తి యొక్క ఎక్స్పీరియన్స్ కావాలి. మనస్సుకి శక్తి యొక్క ఎక్స్పీరియన్స్ కావాలి అంటే మనస్సు నిండా మంచి దివ్యమైన అనుభవాలు మాత్రమే గుర్తుండాలి. దివ్యమైన అనుభవాలు మాత్రమే మీ మనస్సుకి గుర్తుంటాయి. ఖచ్చితంగా మీరు ఎంచుకున్నటువంటి ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో దివ్యమైన సంతోషము, శక్తిని మీరు పొందగలుగుతారు. దివ్యమైన శక్తి యొక్క అనుభవం పొందాలి అంటే మెంటల్గా మీరు రిలాక్స్గా ఉండగలగాలి. ఏ వ్యక్తి అయితే మెంటల్గా అలా రిలాక్స్గా ఉంటారో, ఆనందానుభూతిని చేస్తూ ఉంటారో దాన్ని అంటారు అతి ఇంద్రియ సుఖము యొక్క అనుభవం. పూర్వం మనం కొన్ని స్టోరీస్ వినేవారిని. అతి ఇంద్రియ సుఖం యొక్క అనుభవం గురించి చర్చించుకోవాలి అన్నప్పుడు గోపి వల్లభుని, గోపికల్ని అడగండి, వారు మీకు స్పష్టమైన రీతిలో అనుభవం ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు అని. గోపి వల్లభుడు అనగా పరమాత్ముడి యొక్క శక్తి యొక్క అనుభవం. పరమాత్ముడి యొక్క శక్తి నేను పొందుతున్నాను, నా మనసుకి అలాంటి ఫీలింగ్ కలుగుతుంది. అలా అన్నప్పుడు మనం చాలా తృప్తికరంగానే కనపడుతూ ఉంటాం. యోగి ఆత్మ అనగా తృప్తికరమైన జీవితంలో జీవించేటువంటి వారు. తృప్తికరమైనటువంటి జీవితంలో జీవించగలిగేటువంటి ఆత్మ వారు ఖచ్చితంగా పరమాత్మతో
చాలా ప్రేమగా వారి యొక్క అనుభవాలను షేర్ చేసుకుంటారు. భగవంతుడితో సంభాషణ చేసేటప్పుడు వారు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. హే పరమాత్మ, హే ఈశ్వరుడా, ఏ శక్తి అయితే మీరు నా మనసుకి కలిగించారో, ఏ ఆనందం అయితే మీరు నాకు పంచారో, ఆ యొక్క అనుభవం, ఆ యొక్క ఆనందం ద్వారా నేను చాలా చాలా తృప్తికరంగా జీవిస్తూ ఉన్నాను. అసంతృప్తి కలిగినటువంటి జీవితం. తృప్తికరమైన జీవితం అనగా నోటితో, మనసుతో నిత్యం ఈశ్వరుడి యొక్క గుణగానం మాత్రమే మనం చేస్తూ ఉంటాం. మన నోటితో, మన మనసులో పరమాత్మ ఈశ్వరుడి యొక్క గుణగానం మాత్రమే చెయ్యగలగాలి అంటే నిత్యం మంచి చింతన చేయాలి. పరమాత్మకి ధన్యవాదాలు మనం తెలుపుకోవాలి. హే ఈశ్వరుడా, పరమాత్ముడా, మీరు చూపించినటువంటి ఈ ఆధ్యాత్మిక మార్గంలో నేను ఎంతో గొప్ప అనుభవాలు చేశాను. గుడ్ ఎక్స్పీరియన్స్ని నేను సంపాదించుకున్నాను. అలా గొప్ప అనుభవం, గుడ్ ఎక్స్పీరియన్స్ ద్వారానే నేను చాలా చాలా తృప్తికరంగా జీవిస్తూ ఉన్నాను. అలా తృప్తికరమైనటువంటి జీవితంలో జీవించగలిగినప్పుడే మీకు ఏ విషయంలో కూడా లోటు యొక్క ఫీలింగ్ రాదు. నిండుగా ఉన్నాను, తృప్తిగా ఉన్నాను అనేటువంటి అనుభవం మీకు కలిగిస్తుంది. అలా తృప్తికరమైనటువంటి అనుభవం చేయడమే రాజయోగ సాధనలో మనం పొందేటువంటి గొప్ప సక్సెస్. ఈ సాధనలో మీరు సక్సెస్ పొందారు అంటే అర్థం మీకు మైండ్కి కంప్లీట్గా రిలాక్సేషన్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. మరి ఏ వ్యక్తి అయితే యోగ సాధన ద్వారా, ఆధ్యాత్మిక చింతన ద్వారా ఆధ్యాత్మిక పరంగా ధారణయుక్తులుగా అవుతారో ఖచ్చితంగా తృప్తికరమైన జీవితం వారికి దొరుకుతుంది. వారు ఖచ్చితంగా యొక్క ఎక్స్పీరియన్స్ని ఫీల్ చేయగలుగుతారు. నేను నిజంగానే హాయిగా ఉన్నాను, తృప్తిగా ఉన్నాను, నేను సక్సెస్ అయ్యాను, సాధించాను. సహజ సిద్ధమైనటువంటి ప్రాప్తుల యొక్క అనుభవం చేయాలి. న్యాచురల్గా దొరకడం దాన్ని తృప్తికరమైనటువంటి అనుభవంగా చెప్తారు. నేను సంతుష్టంగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి. దీనికి సమానం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్లో మనం నిత్యంగా ఉండాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే నేను ఎలాంటి ఆత్మ, నేను పరమాత్ముడి యొక్క శక్తిని పొందినటువంటి ఒక అద్భుతమైన శక్తిని, ఈశ్వరుడు పరమాత్ముడి యొక్క రక్షణలో నేను ఉన్నాను. పరమాత్ముడి యొక్క రక్షణలో ఉన్నటువంటి నేను ఆత్మ చాలా తృప్తికరమైనటువంటి జీవితంలో జీవిస్తూ ఉన్నాను. సంతుష్టత, సంతృప్తి, తృప్తికరమైన జీవితం, దాన్ని అంటారు యోగ సాధనలో సిద్ధిని పొందడం. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు చూడండి, ఎవరికైనా కానీ మీ జీవన యాత్రలో ఎన్ని రకాల సమస్యల్ని ఎదుర్కొన్నారు, ఎన్నో రకరకాల వ్యక్తులను మీరు చూసినప్పుడు, ఎన్నో రకరకాల వ్యక్తులు, రకరకాల ఎక్స్పీరియన్సెస్, నెగిటివ్ పాజిటివ్ థింక్ చేసేటువంటి మనుషుల మధ్యలోకి మీరు రావాల్సి వచ్చి ఉండొచ్చు. అలా అన్ని రకాల వ్యక్తుల మధ్యలోకి మీరు రావాల్సి వచ్చిన సహజంగా వాటన్నిటి నుండి మెంటల్గా, ఫిజికల్గా మనం బయటకు రావాలి. ఇప్పుడు చూడండి, కొందరిని అంటూ ఉంటాము, నేను లైఫ్లో చాలా సమస్యల్ని నేను ఎదుర్కొన్నాను, చాలా కఠోరమైనటువంటి పరిస్థితుల మధ్యలో చాలాసార్లు నేను ఇరుక్కున్నాను. అంతటి కఠోరమైన పరిస్థితిలో ఇరుక్కున్న సమయంలో నాకు బయటకు రావడానికి చాలా టైం పట్టింది. మీరు ఇరుక్కున్నట్టుగా ఇలాంటి ఫీలింగ్ మీకు ఎందుకు వచ్చింది? ఫిజికల్గా మీరు ఎక్కడ కట్టబడి లేరు, రిలాక్స్గానే చైర్లోనో సోఫాలోనో కూర్చొని ఉన్నారు. కానీ
మీకు కట్టబడి ఉన్నట్టుగా అనుభవం కలుగుతుంది. అంటే కట్టబడి ఉంది ఏంటి ఇక్కడ? మీ ఫిజికల్ బాడీ కాదు, మీ యొక్క మైండ్. మీ మైండ్ అనేది అతిగా ఆలోచనలతో కూడిన, సంఘర్షణతో కూడినటువంటి ఆలోచన మధ్యలో ఇరుక్కుపోయి ఉన్నారు. మనం తేలికగా ఆలోచిస్తే హాయిగా వీస్తున్నటువంటి గాలిగా ఉంటుంది. కానీ అవే ఆలోచనలో వేగం అనేది ఎక్కువైపోయింది, అంటే స్పీడ్ అయిపోయింది అనుకోండి. అతి ఆలోచనల వేగం ఎప్పుడైతే అతి అవుతుందో, స్పీడ్ అయిపోతుందో, అదే ఆలోచనలు మనకి తుఫాన్లా కనిపిస్తూ ఉంటాయి. సహజమైనటువంటి ఆలోచనలు అవి మనకు తేలిగ్గా ఉంటాయి, రిలాక్స్గా చేస్తూ ఉంటాయి. కానీ అతిగా వ్యర్థం ఆలోచించడంతో వ్యర్థానికి స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారికి తెలియకుండానే ఒక విధమైనటువంటి తుఫానులో ఇరుక్కున్నటువంటి ఒక నెగిటివ్ ఫీలింగ్ కలుగుతూ ఉంటుందన్నమాట. సహజమైన రీతిలో సిద్ధిని పొందాలి అంటే, నేను సక్సెస్ అవ్వాలి అంటే, నేను దేని గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తున్నానా? ఎక్కువ ఆలోచనలు నా పాస్ట్ లైఫ్, గతంలో ఏవో జరిగిపోయాయి, చాలా ఇయర్స్ అయిపోయింది. ఆ చాలా ఇయర్స్ అయిపోయి మీరు ఆ బాధ నుండి ఆల్రెడీ బయటకు కూడా వచ్చేసారు. కానీ అలా నేను అతిగా ఆ రోజుల్లో నేను బాధపడ్డాను అని దాని గురించి ప్రజెంట్లో కూడా నేను ఆలోచిస్తున్నానా? లేదా ఇతర ఆత్మలు పోషిస్తున్నటువంటి పాత్రను చూస్తూ పాత్రాభినయం చేస్తుంది ఇతర ఆత్మలు. ఆ ఇతర ఆత్మల గురించి చెడుగా కోరుకోవడమా, చెడుగా ఆలోచించడమా, ఇలాంటి తప్పులు నేను చేస్తున్నాను అనుకోండి ప్రజెంట్లో. దాని ఫ్యూచర్ వీరి ఇలా ఉంటే భవిష్యత్తులో ఏమవుతారో ఏంటి, వారికి శుభం జరుగుతుందో అశుభం జరుగుతుందో, లాభం పొందగలుగుతారో నష్టం పొందగలుగుతారో అని నా మనస్సు భవిష్యత్తు గురించి తప్పుగా కోరుకోవడం, తప్పుగా ఆలోచించడం. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ 3 రకాలుగా 3 విధాలుగా పరచింతన నా మనసు ఎక్కువ టైం చేస్తే మనం సిద్ధిని పొందలేమో, అంటే మనం ఎంచుకున్నటువంటి ఈ మార్గంలో సక్సెస్ కాలేకపోతూ ఉంటాం. సహజమైన రీతిలో సిద్ధి స్వరూపులవ్వాలి. సిద్ధి అనగా సక్సెస్ఫుల్ కావాలి. సక్సెస్ఫుల్ అంటే సక్సెస్ పొందాను అంటే ఒక తృప్తికరమైనటువంటి ఆనందానుభూతిని చెయ్యగలగాలి. ఇక్కడ రియల్ హ్యాపీనెస్ యొక్క ఫీలింగ్ ఎప్పుడైతే నా మనస్సుకి దొరుకుతుందో అప్పుడు మనం సహజంగా రిలాక్సేషన్ని పొందగలుగుతూ ఉంటాం. మీరు మెంటల్గా కూల్గా ఉండండి, రిలాక్స్గా ఉండండి. దానికోసం మనం చేయాల్సినటువంటి సాధన ఏంటంటే, ఏది జరిగిపోయిందో మీ జీవితంలో, ఏది జరిగిపోయిందో లాస్ట్కు నిన్న రాత్రి వరకు కూడా అది మంచి జరిగిందా, చెడు జరిగిందా, ఉపయోగపరమైందా, ఉపయోగం లేనిదా, వాటికి మనసు పూర్తిగా నేను ఫుల్ స్టాప్ పెట్టగలగాలి. స్టాప్ అంటే స్టాప్. గతం గతం గతః, పాస్ట్ ఇస్ పాస్ట్. జరిగిపోయిన గతాన్ని అతిగా తవ్వుకోవడం అంటే దాని గురించి చింతన చేయడం, చింతన చేయడం. ఏ వ్యక్తికైతే చింత అంటే టెన్షన్, చింతన అంటే ఆలోచించడం, చింతన ఇవి 2 వేరు సబ్జెక్టులు అండి. చింత అంటే ఆ యొక్క మాటను, ఆ యొక్క బ్యాడ్ ఇన్సిడెంట్స్ని మనసులో నాటుకోవడం, వారికి వద్దనుకున్నా కానీ ఆ యొక్క దృశ్యం గురించి ఎక్కువగా గట్టిగా పట్టేసుకోవడం. దాని గురించి పట్టేసుకుంటే మీకు చింత పెరుగుతుంది. చింత అంటే మన వాడుక భాషలో మెంటలీ టెన్షన్గా రావటం. అయ్యో అలా అయిపోయిందా, అలా అయిపోయిందా, అలా జరిగిపోయిందా అని చింత పట్టుకోవడం. చింతన చేయడం అంటే అతిగా దాని గురించి ఆలోచించటం. ఇది చింతన. దీనివలన ఇక్కడ వీక్ అవుతుంది. నా మనసులో పెరిగినటువంటి శుభ చింతన
శుభప్రదమైనటువంటి ఆలోచన శక్తిని తగ్గించుకోవడం, శుభప్రదమైనటువంటి ఆలోచనలు చేయకుండా అశుభమైనటువంటి ఓవర్ ఫ్రస్ట్రేషన్లో నా మనసు నాటుకుపోతే మీకు మెంటల్గా రిలాక్సేషన్ అనేది ఉండదు. జరిగిపోయిన గతం, గడిచిపోయినటువంటి మనుషులు వారు మీకు ఏమిచ్చారు, వారి దగ్గర ఏదుందో అదే మీకు ఇస్తారు. ఇదొక నియమం. మన దగ్గర ఏది ఉంటుందో ఇతరులకు మనం అదే ఇస్తాం. ఓకే, మీ దగ్గర గుడ్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ప్రతి ఒక్కరికి గుడ్ ఎక్స్పీరియన్స్ మాత్రమే ఇస్తారు. మీ మైండ్లో పరిచింతననే ఉందనుకోండి, మీరు ఇతరులకు పరిచింతననే పెంచుతారు. దుఃఖప్రదమైనటువంటి ఆలోచనలు మీరుంటే ఇతరులకు కూడా అదే పంచుతారు. ఓకే, మనం ఇతరుల నుండి ఏం తీసుకోవాలి? నాకు అవసరమైనటువంటిది మాత్రమే, అవసరం లేని దాన్ని ఫుల్ స్టాప్ నా మనసు పెట్టగలగాలి. అలా చేసినప్పుడే సహజమైన పద్ధతిలో సిద్ధిని మనం పొందగలుగుతాం. ఈరోజు ఎపిసోడ్లో సహజమైన రీతిలో పరిచింతన పరదర్శనకి ఫుల్ స్టాప్ పెట్టే సిద్ధి స్వరూపులు ఎలా కావాలి అనే అంశం గురించి చర్చించుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో కలుద్దాం. అప్పటి వరకే శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.